అందుకే ముందు, అన్నిటికంటే ముందు మనసుని నివాళించుకొని మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. మానసిక ఒత్తిడి, మనసుని ఒత్తిడికి గురి చేస్తే ఆ ఎఫెక్ట్ ఆర్గన్స్ మీద పడిద్ది, అంతర్గత అవయవాల మీద పడిద్ది. హోమియో తత్వశాస్త్రాన్ని చదివా నేను. శరీరంలో వచ్చే చాలా రోగాలకి మనసులో కలిగే మార్పులే కారణం అంటాడు. అందులో శరీరంలో కలిగే చాలా రోగాలకి మనస్సులోనే ఉంది సమస్య. ఆ మనస్సుని బ్యాలెన్స్ చేయగలిగితే సగం పైగా, అంటే దాదాపు 3 భాగాల రోగం తగ్గిద్ది. మనసు బ్యాలెన్స్ అయితే ఆ 25 భాగం ఏదో ఇచ్చిన మెడిసిన్తో సెట్ అయిపోయింది. నిజంగా మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? కాబట్టి వికృతమైన ఆలోచనలు నీ మనసులోకే వస్తాయి. ఈ ఆలోచనలు నిన్ను నన్ను కాదు, భక్తుల్ని, ఏబు స్థాయి భక్తుల్ని కూడా వదల్లా. ఏబు స్థాయి భక్తుల్ని కూడా వదల్లా. అష్టైశ్వర్యాలతో తొలదూగుతూ ఒక రాజంత ఐశ్వర్యవంతుడే 10 మంది సంతానాన్ని కలిగి దాసదాసి జనాంగంతో ఎడ్లు, పశువులు, గాడిదలు, ఒంటెలు, పొలాలు, స్థలాలు అన్నీ కలిగి ఒక రేంజ్లో ఉన్న ఏబు మనసులో ఎప్పుడూ కలవరం. ఇదంతా ఇలానే ఉంటుందా? ఇది మారిద్దా? ఇదంతా ఇలానే ఉంటుందా? పోయిద్దా? ఉంటుందా? పోయిద్దా? ఇన్ని భోగాలు వచ్చినాయి, ఉంటాయా? పోతాయా? ఉంటాయా? పోతాయా? ఉంటాయా? పోతాయా? పోయినాయి. పోతాయేమో. నా భార్య నాకు లోబడతా ఉంది, ఇప్పుడు రివర్స్ అయిద్దేమో. నా పిల్లలు పచ్చగా ఉన్నారు, పోతారేమో. నా ఒంటెలు, పశువులన్నీ, ఎడ్లు, ఆడుగాడిదలు ఇవన్నీ మస్తున్నాయి, పోతాయేమో. దాసదాసి జనాంగం నా మీద రివర్స్ అవుతారేమో. నాకున్న ఈ ఆరోగ్యవంతమైన శరీరం రోగగ్రస్తం అవుతుందేమో. ఏమో. కొంతమంది ఇందులోనే బతుకుతారంటే ఏమైద్దో. ఆ రోజు దాకా ఆగరు. ఆ రోజు రాకముందే ముందుగానే ఆలోచన చేస్తూ ఉంటారు. మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. చివరికి ఏం జరిగిందో తెలుసా? ఏబు గ్రంథము 3:25లో ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అది నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది అన్నాడు. ఏబు గారిని అడుగుదాం, ఏమయ్యా, ఇన్నాళ్ళు కాపాడిన వాడు, ఇన్ని ఇచ్చినవాడు, ఇక ముందు కాపాడ్డా? ఇచ్చిన వాటిని స్థిరపరచడా? ఇవన్నీ పోతాయని ఎందుకు నీకు మనసులో సందేహం కలిగింది? నీ మనసులో అలాంటి ఆలోచన ఎందుకు కలిగింది? సో నీ మనసులో ఏదైతే కలిగిందో అదే జరిగింది. మీకు వందనాలమ్మా, మీకు అందరికి వందనాలు. ఒక్కసారి ఇది లేపండాయా? ఎందుకు నేను వందనాలు చెప్పాను ఇప్పుడు నీకు అర్థం కాలేదా? దయచేసి మీ మనసులో అట్లాంటి చెత్త ఆలోచనలు పెట్టుకోవద్దని వందనాలు చెప్పా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్పా వందనాలు? అట్లాంటి చెత్త పనికిమాలిన ఆలోచనలు పెట్టుకోవద్దు. మరి ఏం పెట్టుకోవాలి? కాపాడాడు, ఇప్పుడు దాకా ముందు కూడా ఆయనే కాపాడతాడు అని మనసులో ఆయన యందు విశ్వాసం ఉంచి మనసులో ఎప్పుడు కూడా పాజిటివ్ వేవ్స్ని రానివ్వాలి. పాజిటివ్ వేవ్స్ని అంటే అనుకూలమైన ఆలోచనలు, ఆశీర్వాదకరమైన ఆలోచనలు, దీవెనకరమైన ఆలోచనలని ఎప్పుడు సరఫరా కానివ్వాలి. ప్లీజ్ సీరియస్గా తీసుకోండి. నేను చెప్పింది తీసుకుంటే మీ రోగాలు తగ్గుతాయి, మీరు ఎదుర్కొంటున్న శోధనలు పోతాయి, ఆత్మీయంగా బలపడతారు, అన్ని విధాలా దీవించబడతారు. ఉన్నదంతా మనసులోనే ఉంది పెద్దోడా. నీకు బుర్ర ఉంటే నా మాట నీకు ఎక్కాలా? ఉన్నంత ఎక్కడుంది? అందుకే బైబిల్ గ్రంథం అన్నిసార్లు మనస్సు 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 మనస్సు. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని ఎక్కడ నమ్మమన్నాడు? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఎక్కడ విశ్వసించమన్నాడు? మనస్సు లేక హృదయమందు విశ్వసించి. మనసులో విశ్వాసం నీకు రక్షణ ఆధారం. మనసులో విశ్వాసం నీకు అద్భుతాలకు ఆధారం. మనసులో మార్పు నిత్య జీవానికి ఆధారం. మనసులో ఒత్తిడి నీ రోగానికి కారణం. మనస్సులో సందేహం నీ దరిద్రానికి కారణం. నేను చెప్తున్నా, ఈరోజు నీకు సంభవించినవన్నీ నాకు తెలిసి బహుశా గతంలో నువ్వు అనుకున్న విషయాలే జరిగినాయి. నువ్వు అనుకోనివేవో జరగల. నీ మనస్సులో, నీ లోపలి పొరల్లో ఎప్పుడో ఏదో ఊహించావు నువ్వు, అదే జరిగింది. తర్వాత ఇప్పుడు ఆడేలాగా వాడుతున్నావు, నేను అనుకున్నట్టే జరిగిందని. నేను అనుకున్నట్టే దేవుడు అంటాడు, ఎందుకు అనుకున్నావు అట్ట అంటాడు. అట్ట ఎందుకు అనుకున్నావంటే, ఎందుకో నాకు అట్ట అనిపించింది. అట్ట అనిపిస్తే అట్టే అయిద్ది, ఇక అనిపించొద్దు అట్ట, అనుకోవాకట్ట. ఏమండి, అర్థమైందా మీకు? ఇంక అనుకోవాకండి. దిక్కుమాలిన ఆలోచనలు, దరిద్రపు ఆలోచనలు రానివ్వకండి. వచ్చినాయా? అయిందే.